అండి చక్కటి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలానో చూసేద్దామండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ కర్డ్ కానీ లేదంటే లెమన్ కానీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్లో కానీ లేదంటే మామూలుగా కూడా పెట్టుకున్నా పర్వాలేదు. కర్రీకి కావాల్సిన మసాలా ఎలానో చూసేద్దాం. ముందుగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. మెత్తపడే వరకు, కొంచెం కలర్ మారే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత జీడిపప్పులు, లవంగాలు, గసగసాలు, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసి ఒకసారి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు, కొంచెం సాల్ట్. ఉల్లిపాయలు మంచిగా ఏగుతాయండి ముందుగా సాల్ట్ వేసుకుంటే. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ టైంలోనే వేయాలి, లాస్ట్లో కాదు. ఇప్పుడు మసాలా బాగా పట్టి బాగుంటుందండి. స్పూన్స్ వేసుకున్నానండి గరం మసాలా. బాగా కలిపి ఒకసారి మూత పెట్టేసుకుంటే ఇలా వాటర్ వస్తాయండి. అసలు మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. బాగా ఉడకాలండి. ముక్క ఉడకకపోతే బాగోదు. ఆ వాటర్ తోటే మంచిగా ఉడుకుతుంది. కొంచెం దగ్గర పడే వరకు కూడా మూత పెట్టి ఉంచితే బాగా ఉడుకుతుందండి. అక్కడి మీద ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి, అది ఇప్పుడు వేసేసుకోవాలి. కదా ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే చక్కగా ఇంకొంచెం దగ్గర పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కస్తూరి మేతి వేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. కొద్ది తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.